హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నా ఫ్రెండ్స్. గులాబ్ జామున్ చేస్తున్నా. ఇక ఈ కప్పుతో కొటోరా కొలత తీసుకుంటున్నా. ఇగో ఒక కటోరా అయింది కదా. కొన్ని నీళ్ళు పోసుకుంటా. మనం పిండి ఎట్లా తడుపుకుంటాము, మరీ పిండి లెక్క తడుపుకోవద్దు, కొంచెం లూజుగానే తడుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటా. ఇక తడుపుకున్నా. ఇక ఇట్లా కొంచెం చెయ్యికి మరీ పిసుకోవద్దు, రొట్టె లేక. ఇక ఇట్లా చెయ్యికి అతుక్కున్నట్టు ఉండాలి. ఇక చక్కెర పాకం పెట్టుకుంటున్నా. ఈ కప్పుతో ఒక పిండి అయింది కదా, ఈ కప్పుతో 3 కప్పులు నీళ్ళు తీసుకుంటున్నా. మూడు కప్పులు నీళ్ళు. ఇక ఆయిల్ నూనె పెట్టుకున్నా. హీట్ అవుతుంది అది. ఇది కొంచెం క్లాత్ తీసుకుంటా, ఒక్క నిమిషం. ఇక 1 కప్పు చక్కెర వేస్తున్నా. రెండు కప్పులు. మీకు స్వీట్ ఇంకొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు. 1 కప్పు పిండికి 2 కప్పులు చక్కెర వేసిన. ఇది కొంచెం మరీ పాకం గట్టిగా ఏం రావద్దు, మామూలుగా వచ్చినా సరే. ఇక ఇలాచి, ఒక 3 ఇలాచి. ఇప్పుడు ఇది మసులుతుంది కదా, మసలే ఇట్లా కొంచెం బాయిల్ లెక్క రాగానే ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. మరీ పాకం లెక్క రావాలని ఏం లేదు. ఇక ఇది పొంగు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మరీ ఎక్కువ పాకం రావాలని ఏం లేదు, ఒక 5 నిమిషాలు. ఇక ఇది ఉండలు చేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ రాసుకొని చేకి నానింది. ఒక 5 నిమిషాలు రౌండ్ ఇట్లా బాల్స్ లెక్క చేసుకొని ఇంత తీసేసి అన్నీ ఒకసారి ఇట్లా చేసి పెట్టుకొని చేసేసుకుంటే అయిపోతుంది. ఇక నూనె వేడైంది, ఇక వేస్తున్నా.
తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్ రెసిపీ ఇది. ఏమంత లేట్ ఏం కాదు. ఇంకా ఈ కలర్ రాగానే తీసేసుకుంటే అయిపోతుంది. ఇక ఇట్లా అనుకుంటా కాలుస్తే జర కొంచెం అన్ని కలరు సమానంగా కాలుతాయి. కొంచెం మనము వెనక ముందు వేస్తాం కదా ఫ్రెండ్స్, జర ఒకటికి తొందరగా కాలుతుంది, ఒకటి లేట్ కాలుతుంది. ఇవి తీసేసుకుంటే అయిపోతుంది. సమానం కలర్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇక ఇవి తీసి పాకం తీసుకోవాలి. పొయ్యి బంద్ చేస్తున్నా. ఇది నేను పొయ్యి బంద్ చేసుకున్నా, మసిలింది కదా 5 నిమిషాలు. ఈ వేడి మీద ఉన్నప్పుడే ఇవి వేసేసుకోవాలి. ఇవి మళ్ళీ నానతాయి. ఇవి నానడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు పడుతుంది. ఇవి నానాలి. ఒక్కసారి కలుపుకొని వీటిని ఒక 20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. ఇవి నానబెట్టుకున్న తర్వాత ఇక అయింది బేట. కొంచెము సైజు నేను పెద్దగా చేసుకున్నా, దీనికన్నా కొంచెం చిన్న సైజు కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఉబ్బి కొంచెం పెద్దగా అయింది. మంచిగా జ్యూసీగా లోపల కూడా మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్, మెత్తగా అవుతాయి చాలా. మంచిగా జ్యూసీగా మెత్తగా. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.